భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మున్సిపాలిటీ వారు ఏర్పాటు చేసిన పార్కు వ్యాయామశాల నేడు సమస్యల వలయంలో సతమతమవుతుందని, పార్కు వ్యాయామశాలకు వచ్చే పిల్లలకు, మహిళలకు, ప్రజలకు తీవ్ర అవస్థలకు గురిచేస్తుందని, పార్కుకు నడక కోసం పార్కులో ఉన్న వ్యాయామ పరికరాలను కూడా ఉపయోగించుకునేందుకు పిల్లలు, మహిళలు, వృద్ధులు దాదాపు 200 మంది వరకు నిత్యం వస్తూ ఉంటారు. అయితే పార్కులో ఏర్పాటు చేసిన బాత్రూంలలో పలు రకాల వస్తువులను పెట్టి తాళాలు వేసి స్టోర్ రూమ్ల వల్లే ఉపయోగించుకుంటున్నట్లు కూడా అర్థమవుతుంది. ఇక మహిళలకు, పురుషులకు కేటాయించిన బాత్రూంలలో నీళ్లు రాకపోవడంతో రెండింటికి తాళాలు వేసి నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి. ఇక ఈ విషయంపై గత నెల రోజుల క్రితం నుంచి కూడా స్థానిక మున్సిపల్ కమిషనర్ సుజాత దృష్టికి తీసుకెళ్లడం ఫలితం లేకపోయింది. ఓ మహిళా అధికారి అయి ఉండి కూడా విషయాన్ని తెలియజేసినా అక్కడ మహిళలు పడుతున్న ఇబ్బందులపై స్పందించకపోవడంలో విఫలమయ్యారని స్థానికుల నుండి తీవ్ర విమర్శలు వినపడుతున్నాయి. ఇకనైనా ఈ విషయంపై జిల్లా కలెక్టర్ స్పందించి తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఈ పార్కులో రోజు రోజుకు అధ్వానంగా తయారు చేస్తూ ఉండడం మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదు. మరి పార్కు చుట్టూ స్కూళ్ళు కానీ, ఈ చుట్టుపక్కల ప్రజానికం కానీ ఆహ్లాదకరమైన వాతావరణం పార్కు చేయబట్టి సాయంత్రం కానీ, మార్నింగ్ కానీ వాకింగ్కి వస్తూ ఉంటారు సిటిజన్ పెద్ద వాళ్ళంతా. వాళ్ళకి ఏర్పాటు చేసినటువంటి టాయిలెట్ కూడా తాళాలు వేసుకొని పోవటం, మరి వాళ్ళు టాయిలెట్కి పోవాలన్నా ముఖ్యంగా మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నారు. పార్కు వచ్చిన మహిళలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళ టాయిలెట్కి పోవాలి ఇబ్బంది పడుతూ ఉన్నారు. అవి పట్టించుకోకుండా వాళ్ళ పాలన కొత్తగా వచ్చి మన మున్సిపల్ కమిషనర్ గారు మరి ఈ మున్సిపల్ పార్క్ ఎందుకు ఈ దీనా వ్యవస్థ చేస్తారో ఒకసారి అర్థం చేసుకోవాలి. మరి ప్రజలకి అనువైన సౌకర్యం కల్పించాలని పోయి తాళాలు వేసుకుని పోవటం, ఆ జనాలు ఇబ్బంది పెట్టడం, మరి ఈ మున్సిపల్ పార్క్ నడిపడిన పార్క్ని మరి ఈ విధంగా తయారు చేయడం దేనికి నిదర్శనం? మరి అధికారులు ఎప్పటికైనా ఈ మున్సిపల్ ఈ పార్క్ మీద దృష్టి పెట్టి ఈ పార్క్ అభివృద్ధి జరిగే విధంగా పాటుపడాలి. కానీ మరి అధికారులు కూడా ఇలా నాయకులకి వంతపాడుతూ ప్రజాధనాన్ని, ప్రజా ఆస్తుల్ని రక్షించకుండా వాటిని నాశనం చేయడానికి పూనుకున్నారు తప్ప ప్రజల ఆస్తులను కాపాడే అధికారులు కూడా లేదని చెప్పేసి ఇలా వాస్తవంగా అవపడుతూ ఉంది. ప్రజలు కూడా ఎవరిని అడగాలో, ఎవరిని మందలించాలో కూడా చేయలేని పరిస్థితి. చాలామంది చెప్పినామని చెప్తారు, చెప్పినా పట్టించుకోకుండా వాళ్ళు ఇష్టారీతిన వాళ్ళ సొంత ఆస్తుల లెక్క. మున్సిపల్ పార్క్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. అక్కడ లైట్ లేదు, వాష్రూమ్లు కరెక్ట్ లేవు, ఒక 100 మెంబర్స్ వస్తున్నారండి. చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. పిల్లలు, వృద్ధులు, పెద్దవాళ్ళు అందరూ వస్తున్నారండి. పార్కులో అందరూ వస్తున్నారండి. పిల్లలు, పెద్దలు, వృద్ధులు అందరూ వస్తున్నారు. షుగర్ పేషెంట్లు అందరూ వస్తున్నారు. బాత్రూమ్ ప్రాబ్లమ్స్ బాగున్నాయండి. అవి స్టోర్ రూమ్స్ కింద వాడుతున్నారు. బాత్రూమ్ అర్జెంటుగా ఎవరైనా వెళ్ళాలంటే చాలా ఇబ్బంది ఉందండి. వాష్రూమ్కి అసలు వాష్రూమ్ యూజ్ చేయట్లేదు ఎవరికి, స్టోర్ రూమ్ కిందే వాడుతున్నారు. ఇది మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్ళాలండి దయచేసి. వాష్రూమ్ ప్రాబ్లం కమిషనర్ దృష్టికి తీసుకెళ్ళినా కూడా స్పందించట్లేదండి. చాలా బాధాకరంగా ఉంది. ఇకనైనా స్పందించి దీని పరిష్కారం చూపించాలని కోరుచున్నాను.